హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం కంపెనీ లా నుంచి ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. టాపిక్ వచ్చేసి డిఫైన్ ద నోషన్ ఆఫ్ కార్పొరేట్ పర్సనాలిటీ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ కార్పొరేషన్. నోషన్ ఆఫ్ కార్పొరేట్ పర్సనాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే కార్పొరేషన్ అనేది ఒక సెపరేట్ లీగల్ ఎంటిటీగా చూస్తాం. అంటే అది సెపరేట్ డిస్టింక్ట్ అంటే అది సెపరేషన్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్, ఎంప్లాయీస్. సో కార్పొరేట్ అనేది ఎప్పుడు ఒక ఆర్టిఫిషియల్ లీగల్ ఎంటిటీ, అది సెపరేట్ గా ఉంటుంది. దాన్నే మనం కార్పొరేట్ పర్సనాలిటీ అంటాం. దీని వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈ కార్పొరేషన్ కి ఒక ప్రాపర్టీని హోల్డ్ చేసుకుని లేదా వేరే కంపెనీస్ తోటి కాంట్రాక్ట్స్ లోకి వెళ్ళడానికి లేదా వేరే వేరే కంపెనీల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అంటాం కదా, సూ చేయడానికి, టు బీ సూడ్, ఎవరైనా వేరే కంపెనీ ఈ కంపెనీని సూ చేయడానికి అది అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో నోషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ నోషన్ ఆఫ్ కార్పొరేట్ పర్సనాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది సెపరేట్ లీగల్ ఎంటిటీ. నేను ముందు స్లైడ్ లో చెప్పినట్టు కార్పొరేషన్ అనేది సెపరేట్ గా లీగల్ ఎంటిటీగా ఉంటుంది. దానికి ఓన్ రైట్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ ఓన్ రైట్స్, అప్లికేషన్స్ అన్ని కంపెనీ లాగా డిఫైన్ చేస్తున్నాయి. సెకండ్ లిమిటెడ్ లయబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కార్పొరేట్. ఎందుకంటే జనరల్ గా షేర్ హోల్డర్స్ లయబుల్ ఫర్ ద కంపెనీస్ డెట్స్ అండ్ పర్సనల్ అసెట్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. ఇందులో కార్పొరేట్ లిమిటెడ్ లయబిలిటీలో షేర్ హోల్డర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్రెడిటార్స్. సో ఏదైనా కంపెనీలో ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు షేర్ హోల్డర్స్ ఆ డెట్స్ కి, ఆ లాసెస్ కి లైబుల్ అవుతారు అన్నది ఈ సెకండ్ పాయింట్ లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ పెర్పెచువల్ సక్సెషన్. దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ అన్నాక ఓనర్స్ మారుతూ ఉంటారు. ఓనర్స్ మారిన కంపెనీ కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూ అంటే ఓనర్ మారిన ప్రతిసారి కంపెనీ మారాల్సిన అవసరం లేదు. పెర్పెచువల్ సక్సెషన్ అంటే వారసత్వం అనేది తెలుగులో మనం అనుకోవచ్చు. ఓనర్షిప్ మారినా సరే, మేనేజ్మెంట్ చేంజ్ అయినా సరే, కంపెనీ కార్పొరేట్ తన బిజినెస్ తను చేస్తూ ఉంటుంది. ఫోర్త్ది కెపాసిటీ టు సూ అండ్ బీ సూడ్. సో కార్పొరేట్ అనేది ఎప్పుడు షూ చేయగలదు, దాని కెపాసిటీ ఉంటుంది, షూ చేయొచ్చు. వేరే కంపెనీ నుంచి షూ చేసినప్పుడు రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఫోర్త్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ. కార్పొరేషన్ కెన్ ఓన్ సమ్ ప్రాపర్టీ అన్నమాట. అంటే ఒక కార్పొరేషన్ ఉంది, అది ఒక ప్రాపర్టీ, ఒక 2 ఏకర్స్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, బిల్డింగ్స్ కొనుక్కోవచ్చు, లేదా వెహికల్స్ కొనుక్కోవచ్చు. సో ఎప్పుడైతే కార్పొరేషన్ మనం ఫామ్ చేస్తామో కార్పొరేట్ ని, అది ఓనర్షిప్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కార్పొరేషన్. అడ్వాంటేజెస్ ఏంటి ఇన్కార్పొరేషన్ చేసినప్పుడు అని చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ యాక్సెస్ టు క్యాపిటల్. సో ఇన్కార్పొరేషన్ కింద ఫామ్ అయినప్పుడు క్యాపిటల్ ని రైజ్ చేసుకోవచ్చు. అంటే ఒక క్యాపిటల్ ఒక 5 lakhs ఉందనుకోండి, ఒక 10 lakhs లేదా 20 lakhs రైజ్ చేసుకోవాలి అంటే ఇష్యూయింగ్ షేర్స్ టు పబ్లిక్ అంటే అది పాసిబుల్ అవుతుంది. షేర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. సో ఫస్ట్ పాయింట్ లో మనం చెప్పాం కదా, యాక్సెస్ టు క్యాపిటల్ అని. ఇక్కడ ట్రాన్స్ఫరబిలిటీ కూడా వస్తుంది. షేర్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే పబ్లిక్ పీపుల్ షేర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి త్రూ స్టాక్ ఎక్స్చేంజ్, డిమాట్ అకౌంట్ ద్వారా షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. అండ్ థర్డ్ పాయింట్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఒక మేనేజర్ ని అపాయింట్ చేసుకోవాలి. ఆ మేనేజర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ దిస్ కంపెనీ ఇన్కార్పొరేషన్ మొత్తానికి. నెక్స్ట్ ఇండియా ట్యాక్స్ అడ్వాంటేజెస్ వస్తాయి ఇన్కార్పొరేషన్స్ కి. సో లోవర్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, అంటే తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ క్రెడిబిలిటీ అండ్ ప్రెస్టేజ్. సో ఒక కంపెనీ లేదా ఇన్కార్పొరేషన్ కి ఎప్పుడు క్రెడిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రెస్టేజ్ కూడా. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అట్రాక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్ ని ఎక్కువ యూజ్ అవుతుంది. సో అంటే ఒక కంపెనీ ఒక 10 years లాంగ్ అంటే సర్వీస్ ఉన్న కంపెనీ, ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, ఆబ్వియస్ గా ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో క్రెడిబిలిటీ అండ్ ప్రెస్టేజ్ కూడా ఇన్కార్పొరేషన్స్ వల్ల అడ్వాంటేజ్ వస్తుంది. కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ. సో మనం పెర్పెచువల్ సక్సెషన్ ఉంటుందని చెప్పాం కదా, అదేవిధంగా ఈ కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ హెల్ప్స్ టు గెయిన్ మోర్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రాఫిట్స్. ఎప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ
ఏదైనా ఇన్కార్పొరేషన్ ఎక్కువ టైం ఉన్నప్పుడు వాటి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇన్కార్పొరేట్ అయినప్పుడు వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ. సో, రిలవెంట్ కేస్‌ల ఇది చాలా ఇంపార్టెంట్ కేస్‌ల సాల్మన్ వర్సస్ సాల్మన్ కంపెనీ అండ్ కో లిమిటెడ్. సో, ఇది మనం చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. మన ఛానెల్‌లో ఉంటుంది. ప్లీజ్ వాచ్. Thanks for watching. Please like, share, subscribe Nyay Vidya channel.